అది శోభనాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో ఓరయ్య అని పాల వ్యాపారి ఉండేవాడు. అతను తన దగ్గర ఉన్న పశువులతో పాటు గాడిదలను కూడా మేపుతూ ఉండేవాడు. ఒక రోజున అతని భార్య, అసలు ఈ గేదె పాలను ఎవరు కొంటలేదు, అందరూ ఆ గాడిద పాలను అడుగుతున్నారు, ఇంకో 2 గాడిదలను కొని తీసుకురావచ్చు కదా. ఓసి పిచ్చిదానా, నాకు ఆ విషయం తెలియదు అనుకుంటున్నావా ఏంటి? ఆ మాత్రం తెలిసినప్పుడు ఆ గేదెలను మేపే బదులు 4 గాడిదలను కొంటే సరిపోతుంది కదా. గాడిద చాలా తక్కువ పాలిస్తుంది, గేదైతే చాలా ఎక్కువ పాలిస్తుంది. ఇచ్చిన వాడితో ఎట్టాగో ఉపయోగం లేదు, ఎందుకంటే గ్రామంలో ప్రజలంతా గాడిద పాలే కావాలంటున్నారు. అందుకే కదా గాడిద పాలల్లో బర్రె పాలు కలిపి ఎక్కువ ధరకు అమ్ముతున్నాను. ఇంకో 4 గాడిదలు కొంటే ఇంకా ఎక్కువ పాలు వస్తాయి కదా. నువ్వు పిచ్చి మొహం దానివి, నీకెంత చెప్పినా అర్థం కాదు. నువ్వు తెచ్చే ఈ సంపాదన నాకు అసలు సరిపోవట్లేదు, ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఒసేయ్, గాడిద పాలు లీటరు 5,000 రూపాయలు, బర్రె పాలైతే 100 రూపాయలు. అయితే గాడిద పాలని 5,000 నుండి 10,000 రూపాయలు చేసి అమ్మండి. మరీ అంత ధర చెప్తే ఎవ్వరూ కొనరు. ఊర్లో ఉన్నదే మన ఒక్క గాడిదే, అందుకని ప్రజలంతా చచ్చినట్టు ఖచ్చితంగా ఎంత చెప్తే అంతకే కొంటారు. చెప్పింది నిజమే, అవసరం వాళ్ళది కాబట్టి ఎంత ధర చెప్పినా వాళ్ళు ఖచ్చితంగా కొని తీరతారు. భార్య చెప్పిన మాటలు విన్నటువంటి ఓరయ్య గాడిద పాలు తీసుకుని అమ్ముదామని ఊర్లో ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే అక్కడ ఓరయ్య తీసుకొచ్చే గాడిద పాల కోసం జనాలంతా ఎదురుచూస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన ఓరయ్యని చూసి సూరమ్మ అనే ముసలావిడ, ఏరా ఓరయ్య, ఏంటి చాలా ఆలస్యంగా వచ్చావు? ఏముందమ్మా, మా గాడిదకి దాన తీసుకురావడానికి పట్నం వెళ్ళాను, అందుకే ఆలస్యమైంది. మాకు పాలు ఇచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా, ఎప్పటినుంచో నేను ఎదురు చూస్తున్నా. చూడు, సూర్యుడు నడినెత్తి మీదకు వస్తున్నాడు. సరే అమ్మా, ఈసారి మీకు పాలు ఇచ్చిన తర్వాతే నేను పట్నం వెళ్తాను. అది సరే గాని ఏంటి పాలు మరీ నీళ్ళలా అవుతున్నాయి? ఏం చేస్తామమ్మా, మీరిచ్చే డబ్బులు దీనికి దానా కూడా సరిపోవటంలా. మంచి దానా వేస్తే పాలు చక్కగా వస్తాయి. సరే అయితే మంచి దానా పెట్టు, ఈ నీళ్ల పాలు తాగలేకపోతున్నాము. సరేనమ్మా, రేపటి నుంచి పాల ధర 5,000 నుంచి 10,000 చేస్తున్నాను. ఏ మాట్లాడుతున్నావు ఓరయ్యా, ఒక్కసారి అంత రేటు ఎలా పెంచుతావు? నేనేం చేయనమ్మా, బయట ఈటి దానా రేటు కూడా బాగా పెరిగిపోయింది. మరి అంత రేటు చెబితే ఎలా కొంటాం? తీసుకుంటే తీసుకో అమ్మా, లేకపోతే లేదు, ఇందులో బలవంతమేమీ లేదు. ఏం చేస్తాం, ఊర్లో నువ్వొక్కడవే గాడిద పాలను అమ్మేవాడివి, ఇక నువ్వు ఎంత చెప్తే అంత రేటు ఇచ్చి కొనక తప్పదు కదా. మీరు నా దగ్గర పాల్గొని నన్నేమన్నా బాగు చేస్తున్నారా ఏంటి? మీ ఆరోగ్యం కోసం మీరు తాగుతున్నారు, ఇందులో నాకొచ్చేదేముంది? సర్లే ఆపు, ఇంకా అన్నిటికి కాలమే సమాధానం చెప్పుద్ది. రోజు రోజుకి మీ ఆశకి కూడా హద్దు లేకుండా పోతుంది. ఇంక చాలే అమ్మా, ఇచ్చే తక్కువ డబ్బులకి ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడు. ఇంక పక్కకెళ్ళు, మిగతా వాళ్ళకు కూడా పాలు పోయాలి. పోతానులే, నువ్వు ఉండమంటే ఇక్కడే ఉండిపోతానా ఏంటి? నాకింటి దగ్గర చాలా పనుంది. ఓరయ్య తీసుకొచ్చినటువంటి గాడిద పాలను ప్రజలకమ్మేసి తిరిగి ఇంటికి ప్రయాణం అవుతూ పనిలో ఒకచోట ఆగి ఈ రోజొచ్చిన సంపాదన లెక్కేసుకున్నాడు. ఎలక తోకను పట్టుకుని ఎంత ఉతికినా రంగు మారినట్టు ఎంత లెక్కేసిన రోజు వచ్చే సంపాదన ఎంత ఉంటుందో అంతే ఉంటుంది తప్ప ఒక్క రూపాయి కూడా పెరగట్లా. ఇంకా ఎంతకాలం ఇట్టా తక్కువ సంపాదనతో బతకాలో ఏంటో. చివరికి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికొచ్చిన భర్తను చూసి, సంపాదించి తక్కువ, పెత్తనాలు ఎక్కువ, ఇప్పుడు దాకా ఎక్కడున్నావు? పాలన్నీ ఇచ్చేసరికి ఆలస్యమైంది, నన్నేం చేయమంటావు? చేయటానికే ఏముంది, నువ్వేదో సంపాదిస్తున్నావని నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నా, ఎప్పుడు ఏదో ఒక లోటే ఇంట్లో ఉంటనే ఉంటుంది. నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు మీ నాన్న ఇంటి మహాలక్ష్మి నీకిచ్చి పెళ్లి చేశాను అన్నాడు. ఆ మాటలిని నేను కూడా నిజమే అనుకున్నాను. ఆ తర్వాతే తెలిసింది. ఆ తర్వాత ఏం తెలిసింది మీకు? తన భార్య ముఖం చూసి, ఏమీ లేదులే, ఆకలిగా ఉంది, భోజనం వడ్డించు. పైసా సంపాదన లేకపోయినా తినడానికి మాత్రం ఎప్పుడు ముందుంటావు. నేను సంపాదిస్తున్నానుగా, ఇంక నేను దొంగతనాలు కూడా మొదలు పెట్టాలి. అది సరే గాని ఉదయం నేను చెప్పినట్టుగా పాల ధర పెరిగినట్లు ఊర్లో అందరికి చెప్పావు కదా? నువ్వు చెప్పినట్టుగానే నేను అందరికీ చెప్పాను. ఆ మాట చెప్పగానే అందరి మొహాలు మాడిపోయాయి. మరీ ముఖ్యంగా
ఆ సూరమ్మ అయితే ఇరుచుకుపడినంత పని చేసింది. ఊర్లో ఎవ్వరికి లేని బాధ అంతా దీనికే ఉంటది. ఒంటి మీదకి 90 ఏళ్ళు వచ్చాయి. అయినా ఇంకా దీనికి బతుకు మీద మాత్రం ఆశ చావలేదు. ఇంకా ఏదో ఉద్ధరించాలని చూస్తా ఉంటది. సర్లే గాని దాని గోల ఎప్పుడూ ఉండేది. నాకు ఆకలి దంచేస్తుంది. భోజనం పెడతావా పెట్టవా? మొగుడు కదా, పెట్టకేం చేస్తాను. పోయి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, తిందుగాని. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం యథావిధిగా పాలు తీసుకుని మరలా మర్రి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడందరూ ఉన్నా తను తీసుకొచ్చే పాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఓరయ్య తాను తీసుకొచ్చినటువంటి పాలను అందరికీ అమ్మేశాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఓరయ్య ఆ రోజు సంపాదనను లెక్కవేశాడు. చివరికి 2 సంపాదన వచ్చింది. చాలా సంతోషపడ్డాడు. ఇక అదే సంతోషంతో గబగబా పని ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ ఎదురు చూస్తూ ఉంది ఓరయ్య భార్య. సంతోషంగా ఇంటికొచ్చిన భర్తను చూసి, ఏందయ్యా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు? నువ్వు చెప్పినట్టుగానే పాల ధర పెంచి అమ్మానుగా, ఈరోజు మంచి లాభం వచ్చింది. అది నేనిచ్చిన సలహా వల్ల ఇవాళ 2 లాభం వచ్చింది. నీ మట్టి బుర్రకేనాడైనా మంచి ఆలోచన వచ్చిందా? అట్టా అంటావేంటి? నువ్విచ్చిన ఆలోచనకి డబ్బులు వచ్చేస్తే ఇకైతే రేపటి నుంచి పాలు అమ్మాల్సిన అవసరం లేదుగా. అదెట్ట సాధ్యం? పాలు అమ్మితేనేగా డబ్బులొస్తాయి. ఎక్కువ ధరకు పాలమ్మ అని చెప్పింది నేనేగా అని తన భర్త చేతిలో ఉన్న డబ్బులని లాక్కొని అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఈలోగా ఎవరో తనను పిలిచినట్లు అనిపించింది. బయటకొచ్చి చూస్తే అక్కడ ఆ గ్రామాన్ని పరిపాలిస్తున్నటువంటి గ్రామాధికారి దగ్గర పనిచేస్తున్నటువంటి చంద్రన్న కనిపించాడు. ఏంటి చంద్రయ్య గారు ఇట్టా వచ్చారు? కబురు పెడితే మేమే వచ్చేవాళ్ళంగా. నీతో పని ఉన్నప్పుడు నేనే నీ దగ్గరికి రావాలి కదా. నిన్ను నా దగ్గరికి రమ్మంటాం బాగోదుగా. మీరంటే పెద్దోళ్ళు, చదువుకున్నోళ్ళు. మీరు పిలితే రాకుండా ఎట్టా ఉంటాం? జమీందారు గారికి గాడిద పాలు కావాలి. 1 నెల రోజుల పాటు జమీందారు గారికి గాడిద పాలని నువ్వు అమ్మాలి. జమీందారు గారికి గాడిద పాలతో ఏం పనయ్యా? ఏం జరిగింది? జమీందారు గారికి జబ్బు చేసింది. ఆ జబ్బు తగ్గడానికి వైద్యులు ఒక మందు ఇచ్చారు. ఆ మందుని గాడిద పాలలో కలుపుకొని 30 రోజులు సేవించాలని చెప్పారు. అట్టగేనయ్యా, తప్పకుండా ప్రతిరోజు గాడిద పాలు తీసుకొచ్చిస్తాను. సరే అయితే పాల ధర ఎంతో చెప్పు, నేను నీకు పైకాన్నిచ్చి వెళ్తాను. లీటర్ గాడిద పాలు 15,000 రూపాయలయ్యా. ఏం మాట్లాడుతున్నావు వారయ్యా? ఎక్కడైనా గాడిద పాలు అంత రేటు ఉంటుందా? హైగారు, చుట్టుపక్కల ఎక్కడా మీకు గాడిద పాలు దొరకవు. నేను ఒక్కనే అమ్మాలి. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. ఓ అలాగా, సరే అయితే చేసేదేముంది? అంత ధర చెప్తే అంతే ధర చెల్లించి పాలను తీసుకుంటానులే. సరే అయ్యా, రేపటి నుంచి ఖచ్చితంగా మీకు పాలు తీసుకొచ్చి ఇస్తాను. చంద్రయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లోపల నుంచి జరిగింది మొత్తం విన్న ఓరయ్య భార్య గబగబా అక్కడికొచ్చి, నీకు కూడా తెలివి బాగానే ఉందే, అందుకే ఎక్కువ ధర చెప్పావు కదా. ఈ దెబ్బతో మనం ధనవంతులం అయిపోవచ్చు. నీ నడుముకి వడ్డానం కూడా చేయించుకోవచ్చు. ఓరయ్య జమీందారు గారికి 1 నెల రోజుల పాటు గాడిద పాలను తీసుకెళ్లి ఇస్తూ ఉండేవాడు. 30 రోజులు గడిచిన తర్వాత జమీందారు గారు పూర్తిగా కోలుకున్నారు. కోలుకున్నటువంటి జమీందారు దగ్గరికి చంద్రయ్య వచ్చి, మీకు వైద్యానికి గాడిద పాలు దొరికే కాబట్టి మీరు చాలా తొందరగా కోలుకోగలిగారు. అంతా మీరు చూపించిన చొరవ వల్లే నేను కూడా తొందరగా కోలుకోగలిగాను. మన గ్రామంలో గాడిదల కొరత చాలా ఎక్కువగా ఉంది. కేవలం ఓరయ్య ఒక్కడి దగ్గరే గాడిదలున్నాయి. మీరు అనారోగ్యం పడ్డట్టు మన గ్రామంలో ప్రజలు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. వాళ్ళకి కూడా గాడిద పాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఏంటి, గాడిద పాలు దొరక్క అవస్థపడ్డవేంటి? అవును దొరగారు, గాడిద పాలు చాలా ఎక్కువ ధరగా ఉంది. లీటరు 15,000 రూపాయలు. మన గ్రామంలో అంత ధర పెట్టి పాలమ్ముతున్న వాళ్ళెవరు? ఇంకెవరుంటారయ్యా? ఆ ఓరయ్యే. ఊర్లో అతని దగ్గర మాత్రమే గాడిదలున్నాయి. పాలు తన దగ్గర దొరుకుతాయని గాడిద పాలని ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. చాలా స్వార్థంగా ప్రవర్తిస్తున్నాడు. అయితే అతన్ని తక్షణం నా దగ్గరకు పిలిపించండి. అతన్ని మందలించి పంపిస్తాను. లేదయ్యా, మీరు మందలిస్తే అతను మారే రకం కాదు. మరైతే ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఎలా? మీరు కొన్ని గాడిదల్ని కొని గ్రామంలో పశువులు పెంచుకున్నటువంటి కొంతమందికి ఆ గాడిదలు ఉచితంగా ఇవ్వండి. ఆ తర్వాత చచ్చినట్టు ఓరయ్య దారికొచ్చి తీరతాడు. సరే అయితే
ఒక 15 గాడిదల్ని తెప్పించి ఊర్లో రైతులకి ఇప్పించండి. జమీందారు గారు చెప్పినట్లుగానే చంద్రయ్య కొన్ని గాడిదలను తెప్పించి ఊర్లో దండోరా వేయించాడు. ఇక మరుసటి రోజు గాడిదలను తీసుకోవటానికి కొంతమంది ప్రజలు జమీందారు గారి ఇంటికి వెళుతున్నారు. అది చూసిన ఓరయ్య, ఏంటి ప్రజలందరూ గుంపులు గుంపులుగా జమీందారు గారింటికి వెళ్తున్నారు? కొంపతీసి జమీందారు గారు ఏమైనా కాలం చేశారా ఏంటి? అప్పుడే అటు వెళుతున్నటువంటి పిచ్చయ్య, ఏం వరయ్యా, నువ్వింకా ఇక్కడే ఉన్నావు? జమీందారు గారింటికి రావా? ఏం జరిగింది? అందరూ గట్టకట్టుకుని జమీందారు గారింటికి వెళ్తున్నారు. నీకు అసలు విషయం తెలీదా? జమీందారు గారికి జబ్బు చేసిందిగా. ఆయన జబ్బు తగ్గడానికి కారణం గాడిదపాలని ఆయన గాడిదని దానం చేస్తున్నారు. అవునా? నాకు ఈ విషయం తెలీదు. నేను కూడా వచ్చి గాడిదని తెచ్చుకుంటాను. నీకు గాడిదుందిగా, ఇంకా ఎందుకు? ఇచ్చేది జమీందారు గారు, పుచ్చుకునేది నేను. మధ్యలో నీకు నొప్పేంటి? నీ గాడిదనేదో నేను తీసుకుంటున్నట్టు. అందరితో పాటు ఓరయ్య కూడా జమీందారు గారింటికి చేరుకున్నాడు. అందరూ వరుసలో నిలబడ్డారు. జమీందారు గారందరికీ ఒక్కొక్క గాడిదని ఇచ్చి పంపిస్తున్నారు. అది చూసిన ఓరయ్య, నా దగ్గర ఒక గాడిదుంది. ఇంకొక గాడిదొస్తే ఇంకా ఎక్కువ పాలొస్తాయి. దాంతో నేను ఇంకా ఎక్కువ ధనం సంపాదించొచ్చు అని తనలో తానే అనుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడికి వచ్చిన ఓరయ్యను చూసి చంద్రయ్య, ఏం వరయ్యా ఇలా వచ్చావు? జమీందారు గారు గాడిదల్ని ఇస్తున్నారంట కదా, నేను కూడా ఒక గాడిదని తీసుకెళ్దామని వచ్చాను. అయ్యో, గాడిదలన్నీ అయిపోయాయి. సరే, ఈసారి గాడిదలు తెప్పించినప్పుడు నీకు 2 గాడిదలను ఎక్కువ ఇప్పిస్తానులే. ఏమనుకోకుండా ఇంక వెళ్ళిపో. చేసేదేమీ లేక ఓరయ్య అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక మరుసటి రోజు యథావిధిగా ఓరయ్య గాడిద పాలు తీసుకుని అమ్ముదామని చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక్క మనిషి కూడా లేడు. చాలాసేపు నుంచుని చూశాడు, కాని ఎవరూ రాలేదు. ఇక ఆ పాలు తీసుకుని అమ్మటానికి సూరమ్మ ఇంటికి వెళ్ళాడు. ఇంటికొచ్చిన ఓరయ్యను చూసి, ఏంటి ఓరయ్య ఇలా వచ్చావు? పాలు తీసుకోవడానికి ఇంకా రాలేదు, అందుకే నేనే తీసుకుని మీ ఇంటికి వచ్చాను. ఇక నాకు నీ గాడిద పాలతో అవసరం లేదు. ఎందుకని? నేనింతకు ముందే పెచ్చయ్య దగ్గర పాలు తీసుకున్నా. చాలా చిక్కగా ఉన్నాయి. ధర కూడా చాలా తక్కువ. ఇక నాకు నీ పాలతో అవసరం లేదులే. అనుకోని ఆ హఠాత్ పరిణామానికి ఓరయ్యకి ఏం మాట్లాడాలో తెలియలేదు. అలా ఎవరింటికి వెళ్ళినా సరే అందరూ పాలొద్దు అని చెప్పారు. ఇక చేసేదేమి లేక ఓరయ్య తిరిగి ఇంటికి వెళుతూ ఉండగా చంద్రయ్య ఎదురుగా కనిపించాడు. ఏం వరయ్యా, ఇవాళ పాల వ్యాపారం బాగా జరిగినట్టుందే. ఏం పాల వ్యాపారమో ఏమో అయ్యా, ఎవ్వరూ పాల్గొనలేదు. అవునులే, ఎలాగొంటారు? ఒకప్పుడు నీ ఒక్కడి దగ్గరే గాడిదుండేది. ఇప్పుడు ఊర్లో అందరి దగ్గర గాడిదలున్నాయిగా. అవును కదా, నేను మర్చిపోయాను. ఇంకిప్పుడు ప్రజలెవరూ నా దగ్గర పాలు తీసుకోరుగా. నీ ఒక్కడి దగ్గరే గాడిదుందని రోజూ ధర ఎక్కువ చెప్పావుగా. ఆశకి హద్దుండాలి. మరీ ఇంత అడ్డుగోలుగా ప్రవర్తించకూడదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మసులుకో అని చెడామెడా తిట్టి అక్కడి నుంచి పంపించేశాడు. తను చేసిన తప్పు తెలుసుకున్నటువంటి ఓరయ్య బుద్ధి తెచ్చుకుని ఆ రోజు నుంచి అత్యాశకు పోయి బ్రతకడం మానేశాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.